అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. నా వీడియోస్ మీకు ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో విశ్వంబర మూవీకి చాలా అంటే చాలా హైప్ అయితే క్రియేట్ అయితే అయింది. మనకంతా తెలుసు. ఎందుకంటే ఈ సినిమాకి బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ వచ్చి బింబిసారా అని ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేన్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర తీస్తున్నాడు కాబట్టి చాలా అంటే చాలా హైప్ అయితే క్రియేట్ అయితే అయింది. అది కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నది ఎవరంటే యూవి క్రియేషన్స్, ఒక పెద్ద సంస్థ. అది కాకుండా చాలా అంటే చాలా మంచి స్టోరీతో ఈ సినిమా అయితే రూపొందుతుంది. ఒక జగదేక వీరుడు అతిలేక సుందరి, తర్వాత అంజీ లాంటి ఒక ఫ్యాంటసీ కథతో రూపొందుతుంది కాబట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది కాబట్టి ఈ సినిమాపై చాలా అంటే చాలా అంచనాలు అయితే పెరిగిపోయాయి. హైప్ అయితే పెరిగిపోయింది. అవునా కదా? కానీ ఏం జరిగిందో ఏమో, ఎప్పుడు టీజర్ వచ్చి పడిందో, ఎప్పుడు టీజర్ రిలీజ్ అయిందో విశ్వంబర టీజర్, అసలు ఈ సినిమాకుండే హైప్ అంతా ఒక్కసారిగా కింద అయితే పడిపోయింది. మట్టి కలిసిపోయిందనే చెప్పొచ్చు. అంత దారుణంగా ఈ టీజర్‌నైతే ట్రోల్ చేసి పారేసినారు సోషల్ మీడియాలో. ఈ విశ్వంబర మూవీ టీమ్‌కి చాలా అంటే చాలా భయమైతే వేసింది. ఒక్కసారి మూవీ హైప్ పడిపోయిన తర్వాత ఆ మూవీ హైప్ పెంచాలంటే చాలా అంటే చాలా కష్టమైతే అవుతుంది. అవునా కదా? ఆల్రెడీ లాస్ట్ 2025 అంటే లాస్ట్ ఇయర్ జనవరిలోనే రిలీజ్ కావాల్సిన సినిమా 1 ఇయర్ అయితే లేట్ అయింది. ఈ సంక్రాంతికి రిలీజ్ ఏమన్నా అయితుందనుకుంటే ఈ సంక్రాంతి కూడా రిలీజ్ అయితే అవ్వలేదు. ఇక వేసవిలో రిలీజ్ అయితుందా లేదా అని కూడా డౌట్ అయితే ఉంది. అంత ఇదైపోయింది. కానీ 'బోలా శంకర్' సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి చిరంజీవి మార్కెట్ చాలా అంటే చాలా పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటే 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా వస్తుంది కదా! ఇది కూడా హిట్ అయితుందని నమ్మకం అయితే లేదు. అంటే అనిల్ రావిపూడి ఈసారి పక్కా ఫ్లాప్ ఫిల్మ్ తీస్తాడేమో. చాలా హిట్ సినిమాలు తీశాడు. ఈసారి ఫ్లాప్ అందిస్తాడేమో. ఈసారి అనిల్ రావిపూడి దొరికిపోతాడేమో. మెగాస్టార్ చిరంజీవి ఫ్లాప్ మూవీ అయితుందేమో. ఒకవేళ 'మనశంకర్ వరప్రసాద్' సినిమా ఏమైనా ఫ్లాప్ అయితే అసలు విశ్వంబర కథ మూవీ అయిపోయినట్టే అని చాలామంది అయితే అనుకునింది. కానీ ఎప్పుడు 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా రిలీజ్ అయిందో పాజిటివ్ టాక్‌తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసినాడు. అసలు ఈ బయ్యర్లకంతా అంటే మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో మెగాస్టార్ చిరంజీవి చూపించినాడు కాబట్టి ఈ విశ్వంబర టీమ్ మూవీకి అంటే ఇప్పుడు చాలా అంటే చాలా పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అవునా కదా? అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది కాబట్టి పక్కా విశ్వంబర మూవీ కూడా బాగుంటుంది. అంటే విశ్వంబర మూవీ అంటే కొనుక్కునేకి బయ్యర్లు అయితే ముందుకు వస్తారు. అవునా కదా? ఒక లెక్కలో చెప్పాలంటే విశ్వంబర మూవీ టీమ్ ఊపిరి పీల్చుకుందనే చెప్పొచ్చు. ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్. ఒకవేళ 'బోలా శంకర్' ఫ్లాప్ అయిపోయింది, 'మనశంకర్ వరప్రసాద్' ఏమన్నా ఫ్లాప్ అయిపోయింటే విశ్వంబర కథ ముగిసినట్టే. అవునా కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా వీడియో ఏమైనా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.